ఇక ఏడో వారం నామినేషన్లు అయితే రచ్చ రచ్చ చేశారనే చెప్పొచ్చు బిగ్ బాస్ హౌస్ లో. ఇక బిగ్ బాస్ ఇమాన్యుయల్ ఆయేషా చేతిలో పెట్టాడు నామినేషన్స్. ఒక రూమ్ లో బెలూన్స్ అన్ని పెట్టి ఆ బెలూన్స్ కింద నామినేషన్ కార్డులు అయితే పెట్టారు. సో ఆయేషా ఇమాన్యుయల్ మొత్తం బెలూన్స్ అన్ని పేల్చుకుంటా డైరెక్ట్ నామినేషన్ కార్డు అలాగే నామినేషన్ కార్డ్స్ అయితే తీసుకొచ్చారు. ఇమాన్యుయల్ కి అయితే మాత్రం 4 నామినేషన్ కార్డులు దొరకగా ఆయేషాకి అయితే డైరెక్ట్ నామినేషన్ చేసే కార్డు అయితే దొరికింది. ఇక ఇమాన్యుయల్ అయితే తనూజాని దివ్యని నామినేట్ చేసినట్టయితే ప్రోమోలో చూపించారు. ఇక తనూజాకి అయితే మాత్రం ఇమాన్యుయల్ వెన్నుపోటు పొడుస్తున్నాడనే చెప్పొచ్చు. ప్రతిసారి తనతోనే మాట్లాడుతూ తన్నే నామినేట్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదని అయితే కిందన కామెంట్స్ పెడుతున్నారు. ఇక చివరగా ఆయేషా వర్సెస్ రీతు అన్నట్టుగా ప్రోమోలు అయితే చూపించారు. ఆయేషా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడుతుందంటే రీతుని, హే నువ్వేంటి నాకు మాట్లాడేదంటే రీతు కూడా ఎక్కడా తగ్గలేదనే చెప్పొచ్చు. ఇక ప్రోమోలో అయితే మాత్రం రీతు వర్సెస్ ఆయేషా అన్నట్టయితే కొనసాగింది. ఇంకా కొట్టుకున్నంత పని చేశారు, మామూలుగా కాదు బూతులతో పాటు కొట్టుకునేలాగైతే నామినేషన్స్ అయితే జరిగినాయి. ఇక ఆయేషా మాట్లాడుతూ రీతుని, బిగ్ బాస్ నేనైతే రీతుని డైరెక్ట్ గా నామినేషన్ చేస్తున్నాను అని అయితే బిగ్ బాస్ చెప్పేసింది ఆయేషా. ఈ దెబ్బతోటి రీతు అయితే మాత్రం మండిపడ్డమే కాదు రెచ్చిపోయిందనే చెప్పొచ్చు ఆయేషా మీద. అసలు నీదేంటి, నీ ఓవర్ యాక్షన్ ఏంటంటే ఆయేషా కూడా ఎక్కడా తగ్గలేదు, రీతుకి ఇచ్చి పడేసింది. ఏది ఏమైనా సరే నామినేషన్ లో అయితే మాత్రం ఈ రోజు రీతు వర్సెస్ ఆయేషా అన్నట్టుగా అయితే ప్రోమోని చూపించారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇక నామినేషన్ లోకి అయితే మాత్రం 8 మంది వచ్చినట్టు అయితే తెలుస్తుంది. ఇక ఎవరు ఈ నామినేషన్ లోకి వచ్చారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.